Hi everyone, welcome to our channel. This is Madhuri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో ఈరోజు వచ్చి హెయిర్ స్మూతింగ్ గురించి చెప్పబోతున్నానండి. యాక్చువల్లీ చాలామందికి హెయిర్ ఏంటంటే గ్రీజీగా అయిపోతుంది అండ్ రఫ్నెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో మాకు హెయిర్ స్ప్రే కానీ హెయిర్ సిరమ్ కానీ కావాలని అంటున్నారు. సో మంచి హెయిర్ సిరమ్ అనేది ఎలాంటి స్కిన్కి ప్రాబ్లం లేకుండా, సో స్కిన్కి అనేది బూస్టింగ్ మనకి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఎలాగో సో హెయిర్కి అలా బి కాంప్లెక్స్ లాగా మన హెయిర్ అనేది సాఫ్టీగా ఉండడానికి, సో స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి సో నేను హెయిర్ సిరమ్ అనేది చెప్తున్నాను. సో ఇది వచ్చి హెయిర్ సిరమ్. మనకి ఎలాంటి హెయిర్ ఫాల్ అనేది ఉండకుండా హెయిర్కి మంచి బూస్టింగ్ రావడానికి అండ్ స్ట్రాంగ్నెస్ ఉండడానికి, హెయిర్ అనేది బ్లాకీనెస్ ఉండడానికి సో యూజ్ అవుతుంది. సో ఇది యూజ్ చేసాక హెయిర్ ఆయిల్ యూజ్ చేయొచ్చా అని అనొచ్చు. సో హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఇదేంటంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా బైక్ మీద జర్నీ చేసినప్పుడు సో మనం నీట్గా రెడీ అయ్యి మేకప్ అయ్యి మంచి ఫంక్షన్కి వెళ్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, బైక్ మీద వెళ్ళేటప్పటికి హెయిర్ అంతా ఎగిరిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా సాఫ్టీగా ఉండడానికి, హెయిర్ అనేది మంచిగా ఎలా ఉంది అలాగే ఉండడానికి అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఎండలో వెళ్తుంటే ఈ సిరమ్ అనేది అప్లై చేస్తే హెయిర్ అనేది షైనీగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది వచ్చి హెయిర్ సిరమ్. మీరు రూట్స్ నుంచి అప్లై చేయాలనుకున్న వాళ్ళైతే సో రూట్స్కి అనేది అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. హెయిర్ ఫాల్ ఉంటుందా అనే టెన్షన్ అయితే ఎవరికి అవసరం లేదు, ఓకేనా. సో ఇలా వస్తుంది. దీన్ని మీరు హెయిర్కి చక్కగా రూట్స్ నుంచి అయితే రూట్స్ నుంచి అప్లై చేయండి. సో ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది షైన్గా స్మూత్గా ఉంటుందన్నమాట. సో చక్కగా మీకు తెలుస్తుంది కదా, నేను అప్లై చేసింది కూడా 1 డ్రాప్ మాత్రమే అప్లై చేశాను. సో షైన్ అనేది నీట్గా ఉంది. సో చూసారు కదా, మెరుస్తుందిగా, హెయిర్ అనేది చక్కగా షైన్గా కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ మన రూట్స్ నుంచి అప్లై చేసినా కూడా ఇలాగే ఉంటుందండి. నేను మీ ముందే 1 డ్రాప్ అప్లై చేస్తాను. సో ఎంత షైనీనెస్ వచ్చిందనేది మీకు తెలుస్తుంది కదా. సో అది ఓకే. స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా చక్కగా స్మూత్గా ఉంటాయి. సో మన హ్యాండ్స్ ఇంత స్మూత్ ఉన్నాయంటే హెయిర్ అనేది కూడా చక్కగా అలాగే ఉంటుంది. ఇక్కడ దానికి డిఫరెన్స్ చూడొచ్చు. సో షైన్ అనేది చక్కగా వస్తుంది అండ్ మంచి బ్రైట్గా కూడా కనిపిస్తుంది. ఏంటంటే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు చక్కగా షైనీగా మీరు చూస్తుంటారు కదా, చాలామంది హెయిర్ అనేది చక్కగా షైనీగా మెరుస్తుంది కదా. సో అలా మెరుస్తుంది అండ్ బబ్లీగా కనిపిస్తుంది. సో ఇది అప్లై చేసినప్పుడు మనం హెయిర్ ఆయిల్ అనేది మ్యాక్సిమం అవసరం లేదు, బట్ చాలామందికి ఏంటంటే వాళ్ళకి రొటీన్ మాట. సో ఆ రోజులో హెయిర్కి ఆయిల్ అప్లై చేయకపోతే హెడేక్ వచ్చేసినట్టు, ఏదో పోయినట్టు సంథింగ్ అలా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మీరు హెయిర్ సిరమ్ అనేది అప్లై చేసుకున్నా సో హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చక్కగా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవచ్చు అండ్ హెయిర్ సిరమ్ మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ అప్లై చేసుకుంటే మీరు ఈవినింగ్ బయటకు వెళ్తే సో హెయిర్ సిరమ్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇది మస్ట్ అండ్ షుడ్గా డైలీ అప్లై చేయాలా అనేది అయితే ఏం లేదండి. సో మీరు ఎప్పుడు బయటకు వెళ్తే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. లేదా మీ హెయిర్ చిక్కుగా ఉంది, సో మేము కోమ్ చేస్తుంటే హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే ఈ సిరమ్ 1 డ్రాప్ అప్లై చేసుకొని చక్కగా మీరు కోమ్తో కూడా అవసరం లేదు, జస్ట్ ఫింగర్స్తో ఇలా అంటే మీకు ఎంత చిక్కున్నా వచ్చేస్తుంది. మీరు ఆ హెయిర్ చిక్కున్నప్పుడు దాన్ని ఓరక కోమ్ చేసేసి దువ్వేస్తే మనకి రూట్స్ నుంచి హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. సో హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. అలా కాకుండా చక్కగా 1 డ్రాప్ వేసుకొని హెయిర్ని ఇలా అనుకున్నా చక్కగా చిక్కంతా వచ్చేస్తుంది. సో అలా యూజ్ చేసుకోవచ్చు. గ్రీజీగా రఫ్గా గట్టిగా అయిపోయిన హెయిర్ కూడా
చక్కగా ఈ సిరమ్ అప్లై చేయడం వల్ల సాఫ్టీనెస్ వస్తుంది అండ్ హెయిర్ అనేది బ్లాకిష్గా కనిపిస్తుంది, చక్కగా నీట్గా ఉంటుంది. దయచేసి హెయిర్ అనేది ఎవ్వరూ పాడు చేసుకోవద్దు. ఎందుకంటే హెయిర్ లేక బాధపడ్డ వాళ్ళు లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి. మా దగ్గరకు వచ్చి ఏడ్చి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. మరీ తోకలాగా ఉంటాయి వాళ్ళ హెయిర్స్. సో కేరింగ్ చేయకపోవడం వల్ల హెయిర్ లాస్ అనేది అవుతుంది. ఓకేనా. షాంపూయింగ్ అనేది వీక్లీ ట్వైస్ చేయండి. సో ట్వైస్ అనేది సరిపోతుంది. ఎందుకంటే మన షాంపూస్ అనేవి అంత మంచివి కాదు కాబట్టి, సో కెమికల్స్ కాబట్టి షాంపూ అనేది ట్వైసే చేయండి. మీకు నేను షాంపూస్ కూడా మంచివి తెప్పించాను, నేను నెక్స్ట్ టైం అనేది చెప్తాను. సో నెక్స్ట్ వచ్చి హెయిర్ సిరమ్ అనేది చక్కగా రూట్స్ నుంచి అప్లై చేసుకుంటే మన బాడీకి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో, సో అలా హెయిర్ సిరమ్ అనేది కూడా మన హెయిర్కి అంత హెల్ప్ చేస్తుంది. సో హెయిర్ అనేది స్ట్రాంగ్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి హెయిర్కి మంచి షైనీనెస్ వస్తుంది. అండ్ హెయిర్ చూడగానే ఏంటి ఇలా ఉంది అని చిరాకు పడకుండా, సో మంచిగా హెయిర్ చాలా బాగుంది ఈవిడ హెయిర్ అన్న లుకింగ్ అయితే వస్తుంది. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. సో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది. ఓన్లీ 350 రూపీస్ మాత్రమే దీని కాస్ట్. ఓకేనా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో కంపెనీ కూడా మంచి కంపెనీ. సో నో ప్రాబ్లం, నో కెమికల్స్. మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఇంకా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ రూట్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంది, ఆర్డర్ చేసుకోండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి అడుగుతున్నారు మీరు హెయిర్ ప్రొడక్ట్స్ చెప్తున్నారు, మీ హెయిర్ లాంగ్ లేదు ఏంటనని. యాక్చువల్లీ నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉండదండి. నేను ఇప్పుడు కాదు, మ్యాక్సిమం నా 10th క్లాస్ అయిన తర్వాత నుంచి నాది షార్ట్ హెయిరే. నేను నా పెళ్ళికి కూడా నాది షార్ట్ హెయిరే. సో నాకు షార్ట్ హెయిర్ అంటేనే ఇష్టం. మా హస్బెండ్కి కూడా లాంగ్ హెయిర్ అనేది ఇష్టం ఉండదు. అందుకల్లా నేను హెయిర్ కటింగ్ అనేది మంత్లీ వన్స్ ఖచ్చితంగా హెయిర్ కటింగ్ అనేది చేసేసుకుంటాను. నేననే కాదు, ఎంత లాంగ్ హెయిర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళైనా మంత్లీ వన్స్ హెయిర్ కటింగ్ కింద మనకి వేస్ట్ హెయిర్ అనేది ఉంటుంది. స్పిటెన్స్ అని హెయిర్ అనేది చిన్న చిన్నగా అయిపోయి తోక కింద అయిపోయి, ఆ తోకని మీరు ఏం చేసుకుంటారు, వేస్ట్ కదా. సో దాన్ని కట్ చేస్తే నీట్గా కనిపిస్తుంది హెయిర్ అనేది. సో హెయిర్ కటింగ్ అనేది చేయించండి. సో హెయిర్ కటింగ్ చేస్తే హెయిర్ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. ఓకేనా. నీట్గా క్లీన్గా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు. ఓకే. సో అందువల్ల నేను యాక్చువల్లీ నన్ను ఒకళ్ళు అడిగారు మా లాంగ్ హెయిర్ మీకు ఎందుకు లేదని. సో అందుకని చెప్తున్నాను. నేను మంత్లీ వన్స్ అయితే ఖచ్చితంగా హెయిర్ కట్ చేసేస్తానండి. సో నాకనే కాదు మా పిల్లలకు కూడా ఖచ్చితంగా హెయిర్ కట్ అనేది చేసేస్తాను. వాళ్ళది లాంగ్ హెయిరే, మా పెద్ద పాపది లాంగ్ హెయిరే. బట్ తనదికైనా సరే కింద నేను ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ అయినా కట్ చేసేస్తాను. ఓకేనా. సో హెయిర్ కట్ చేయించండి, హెయిర్ మెయింటెనెన్స్ అనేది చేయండి. సో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంచుకోండి. హెయిర్ అనేది నీట్గా క్లీన్గా ఉంటే సో మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మ్యాక్సిమం 100లో 99 మెంబర్స్కి హెయిర్ ఫాల్ అనేది ఉంది. సో మీరు హెయిర్ మెయింటెనెన్స్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. హెన్నాస్ పెట్టేసుకోమంటారా అని అనొచ్చు. హెన్నాస్ అనేది అంత అవసరం ఉండదండి. మీరు చిన్న చిన్న మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది. మంత్లీ వన్స్ 1 మంత్ 15 డేస్కో లేదో అలా ఎప్పుడో ఒకసారి హెన్నా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.